కూకట్పల్లి సప్తగిరి కాలనీలోని న్యూ ఎరా పాఠశాలలో చదివిన 81 మంది విద్యార్థులు అదే పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాయడంపై ఎంఈఓ రవీంద్రరాజు క్లారిటీ ఇచ్చారు. ఆ స్కూల్ని తమ అధీనంలోకి తీసుకుని తమ అధికారులతో పరీక్షలు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎవరూ కూడా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆయన సూచించారు. పరీక్ష ఇన్విజిలేటర్ల బిల్డింగ్లో పనిచేసే వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని, ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నామని అన్నారు. కూకట్పల్లి వ్యాప్తంగా 8,500 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఎటువంటి భయపడాల్సిన పని లేదని తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలిపారు. నమస్తే అండి. నా పేరు రవీందర్ రాజు, ఎంఈఓ కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా. ముఖ్యంగా ఈ సెంటర్ లోపల కొంతమంది సెల్ సెంటర్ అని చెప్పేసి ఏదైతే వచ్చిందో అది మాకు నామినల్ రాగానే మా డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది. రాగానే జిల్లా విద్యాశాఖ తరఫున విజిట్ చేసేసి పై అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తం ఈ పాఠశాలలో పరీక్ష నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఈ పాఠశాల సిబ్బందిని కాకుండా మొత్తం గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను, చీఫ్ సూపరింటెండెంట్గా మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను, యూనిటర్స్ను టోటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే వేసేసి మొత్తం బిల్డింగ్ టేక్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 4 సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసేసి ఒక ఏఎన్ఎంను కూడా సపోర్టివ్గా అక్కడ ఉంచేసేసి మొత్తం పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ యొక్క పరీక్ష నిర్వహణ నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు తావు లేకుండా స్వేచ్ఛా వాతావరణంలో కూడా పరీక్షలు విద్యార్థులు రాసుకుంటున్నారండి. ఎలాంటి ఇబ్బందులు కూడా లేవండి. తప్పని కాదండి, జనరల్గా ఇది సిస్టమ్ లోపల డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు కావచ్చు, కొంతవరకు అక్కడక్కడ వస్తుంటాయి పూర్తి స్థాయి లోపల. కాబట్టి అది ముందుగానే ఐడెంటిఫై అయింది కాబట్టి మేము తగు విధంగా స్పందించి మేము మెజర్ తీసేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. 240 ఇక్కడ రాస్తున్నారు, 81 ఉన్నారు.